గుర్తు చేసుకో, గుర్తుకు తెచ్చుకో. పవర్ ప్లాంట్ విషయంలో ఐఏఎస్ ఆఫీసర్ నేసేసావు వాళ్ళ తాలూకా. ఇంకా ఇంకా రోడ్డు కాంట్రాక్ట్ విషయంలో ఎంఆర్ఓ ఫ్యామిలీ మొత్తాన్ని లేపేశావు వాళ్ళ ఫ్యామిలీ. మీరు లెక్కలేనన్ని తప్పులు, గుర్తులేనన్ని పాపాలు చేశావంటే నిన్ను చంపడంలో తప్పే లేదు. ఆదిత్యపురం గుర్తుందా నీకు? అక్కడ మనుషులు గుర్తున్నారా నీకు? అమ్ములు గుర్తుందా నీకు? అమ్ములు నీ కాళ్ళు పట్టుకుంటాను. ఆ విషయంలో మేం చేసింది తప్పే కాదు, ఘోరం. మేం చేసింది తప్పే. నన్ను క్షమించు, నన్ను క్షమించు, నన్ను క్షమించు. మనుషుల్ని క్షమించేది దేవుడొక్కడే. నేను దేవుణ్ణి కాదు, నాకు క్షమించడం రాదు. మరి మీ పేరెంట్స్తో ఒకసారి బామ్మ నన్ను పెళ్లికి తీసుకెళ్ళొచ్చుగా. జెంటిల్మెన్, దాట్స్ ఇట్. హత్యకు గురైంది మామూలోడు కాదు, మొసల్లపాడు నాగభూషణం, ప్రముఖ కాంట్రాక్టర్ మరియు ఇండస్ట్రియలిస్ట్. ఇది అఫీషియల్గా. అన్అఫీషియల్గా చాలామంది పొలిటీషియన్స్కి బెనామీ. ఏదేమైనా మన డ్యూటీ మనం చేయాలి. ఈసారి కొంచెం గట్టిగా, అంత టైట్ సెక్యూరిటీలో అటాక్ చేశాడంటే వాడు మామూలోడు కాదు. ఊహ తెలిసినప్పటి నుంచి చదువులని, హాస్టల్స్ అని నాన్నకు దూరంగా ఉన్నాను. ఇప్పుడు చదువు అయ్యేసరికి నానే దూరం అయ్యారు. ఆస్తులు పెరిగే కొద్దీ శత్రువులు పెరుగుతారని మా నాన్న ఎప్పుడూ అంటుండేవాడు. సారీ ఆకర్ష, అంకుల్ని కాపాడదామని చాలా ట్రై చేశాను, కానీ వదలను, ఏ ఒక్కడిని వదలను. వద్దు నందు, నువ్వేం చేసినా నాన్నని తీసుకురాలేవు. ఆ ప్రయత్నంలో నువ్వు కూడా నాకు దూరం అయితే నేను తట్టుకోలేను. అంటే వాళ్ళది ఆదిత్యపురం, మా ఊరే. ఎందుకండి ప్రతి క్షణం పక్క వాళ్ళ కోసం పరితపిస్తున్నారు? ఆదిత్యాపురం అంటే అన్నపూర్ణ. ఈ పెళ్లి జరగదు, ఈ పెళ్లి జరగదు. మొసళ్ళపాడు నాగభూషణం. ఏంట్రా సండే రోజు కూడా కాలేజ్కి వచ్చావు? బామ్మ ఫోన్ల మీద ఫోన్లు చేస్తుంది, నువ్వేమో కనపడవు. ఎక్కడెక్కడ వెతకను? బామ్మ దొరికాడు, ఇదిగో మాట్లాడు. ఏమైపోయావరా మనవడా? ప్రేమించడం అంటే ఇదేనా? ఇలాంటి పరిస్థితుల్లో కూడా అమ్మాయిని ఒంటరిగా వదిలేస్తావా?
జరిగింది అంత తేలిగ్గా మర్చిపోలేకపోతున్నాను బామ్మ. ఇవాళ దాని పుట్టినరోజు. పొద్దుటి నుంచి ఏమీ తినకుండా కూర్చుంది. దానికి విషెస్ చెప్పడానికి కాకపోయినా ధైర్యం చెప్పడానికైనా రారా? ఎంతసేపు అలా కూర్చుంటావే? పార్టీ వద్దు, ఏం వద్దు, జస్ట్ కేక్ కట్ చేయి చాలు ప్లీజే. ఆకలేస్తుంది. ప్లీజ్ నన్ను ఇలా వదిలేండి. వదిలేయమంటే అర్థం కావట్లేదా మీకు? నీ కోసం కాకపోయినా నీ ఫ్రెండ్స్ కోసం అర్థం చేసుకో. అందరినీ నేనే అర్థం చేసుకోవాలి, నన్నెవరు అర్థం చేసుకోరు. ఈ రోజే మా నాన్న బర్త్డే కూడా. ఇద్దరం ఒకే రోజు పుట్టాం. జాబిల్లి నువ్వే చెప్పమ్మా, నువ్వే చెప్పమ్మా, ఈ పిల్లే వినడం లేదమ్మా, వినదమ్మా. ఓ చుక్క నువ్వే చూడమ్మా, నువ్వే చూడమ్మా, మీ అక్కని మాట్లాడించమ్మా. మేఘాలపై నుండి వస్తారా ఓసారి, రాగాలే తీయంగా తీయగా, చిరుగాలే అమ్మాయి ఉయ్యాలై రే, జోలాలి పడాలి హాయిగా. జాబిల్లి నువ్వే చెప్పమ్మా, నువ్వే చెప్పమ్మా, ఈ పిల్లే వినడం లేదమ్మా, అబ్బే వినదమ్మా. నలుపెక్కిన మబ్బుల్లోన నలుదిక్కుల ఓ మూలైన కళ్ళే మెరుపల్లె తుళ్ళే తుళ్ళే, వడగాలుల వేసవిలోన చల్ల చల్లగా ఓ నాడైనా చల్లే చినుకుల్లే చల్లే చల్లే. ప్రాణం కన్నా ప్రేమించే నీ వాళ్ళున్నారే, ఆనందం అందించి అందాలే చిందాలే. ఆ పైన ఉన్నోళ్ళు తీ పైన మన వాళ్ళు, అడిగేది నీ నవ్వులే. చిరునవ్వు నవ్వావంటే పొరపాటని ఎవరంటారే పిట్ట, నవ్వే వద్దంటే ఎట్టా, సరదాగా కాసేపుంటే సరికాదని దెబ్బేదెవరే ఇట్ట, ఇస్తావా వారి చిట్ట. కొమ్మ రెమ్మ రమ్మంటే నీతో వచ్చైవా, గారంగా మారంగా కోరిందే ఇచ్చైవా. నీ తోటి లేనోళ్ళు నీ చుట్టూ ఉన్నారు, కళ్ళారా ఓసారి చూడవే. జాబిల్లి నువ్వే చెప్పమ్మా, నువ్వే చెప్పమ్మా, ఈ పిల్లే వినడం లేదమ్మా, అబ్బే వినదమ్మా. హలో, మేము క్రైమ్ బ్రాంచ్ నుంచి ఏసీపీని మాట్లాడుతున్నానండి. చెప్పండి. మీ నాన్నగారు మర్డర్ కేసులో మీతో విషయం డిస్కస్ చేయాలి. మీరు ఒకసారి రేపు ఆఫీస్కి వస్తారా? ఓకేనండి.
సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ గైస్. హాయ్, ఐమ్ అవినాష్, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, క్రైమ్ బ్రాంచ్. యు ఆర్ అండర్ అరెస్ట్. ఏ ఎందుకు అలా బెదర కొడతా? నందు, ఐఎమ్ రియలీ సారీ. ఈయన మా ఫ్యామిలీ ఫ్రెండ్. నాన్నగారి కేస్ ఈయనే టేకప్ చేశారు. మెయిన్ విట్నెస్ ని కలవాలంటే తీసుకొచ్చాను. నిన్న నన్ను కూడా ఇలాగే బెదిరించాడు. ప్లెజర్ మీటింగ్ యూ. హలో. రైట్, ఓ 2 నిమిషాలు మమ్మల్ని వదిలేండి. యా, మా ట్రైనింగ్లో సాక్షి ముద్దా ఎందుకు కాకూడదు అనే పాయింట్ నుంచి ఇంట్రాగేషన్ స్టార్ట్ చేయమంటారు. మీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం ట్రై చేశా. అసలు ఏ రియాక్షన్ లేదేంటి? నా రేంజ్ యాక్షన్ జరిగితే గానీ నా రియాక్షన్ బయటకు రాదు. మీ నంబర్? నందు ఫోన్ వాడు. ఎంతమంది చెప్పినా వినడు. వెరీ స్ట్రేంజ్. ధ్వని తరంగాల్ని గాలి తరంగాలుగా మార్చి ఫోన్ కనిపెట్టి దాదాపు 200 సంవత్సరాలు అయింది. అయినా మీరు గాలి మాటలు వింటాం, గాల్లో మాట్లాడటం నాకు నచ్చదు. నేను కలవాలనుకున్న వాళ్ళని ఎలాగైనా కలుస్తాను. నన్ను కలవాలనుకున్న వాళ్ళు నన్ను కలవచ్చు. మై గాడ్, మీరు అస్సలు దొరకరుగా? దొరకాల్సిన అవసరం ఉంది. ఐ మీన్, నేను ఎక్కడికి పారిపోవట్లేదుగా. అయితే నేను పట్టుకుంటాను. నేను ఎప్పుడు పడితే అప్పుడు డిస్టర్బ్ చేయాలంటే ఇది మీ దగ్గర ఉండాలి. చెప్పానుగా నాకు అవసరం లేదని. కానీ నాకు అవసరం. ఉంచండి. See you soon. మొసళ్ళపాడు నాగభూషణం మీద ఆల్రెడీ ఒకసారి అటాక్ జరిగింది. అవును సార్, వాళ్ళ అమ్మాయి నిశ్చితార్థానికి వెళ్ళొస్తుంటే జరిగింది. ఆ అటాక్ని విట్నెస్ చేసిన వాళ్ళు, గాయపడిన వాళ్ళు ఎక్కడ ఉన్నారో, ఎలాగున్నారో అర్జెంటుగా కనుక్కోండి. వాళ్ళు నేను కలవాలి. అండ్ ఎవ్రీ మైన్యూట్ క్లూ నా వరకు రావాలి. ఏంటి ఇక్కడికి రమ్మన్నావు? నాకు తెలీదు. అవినాష్ అర్జెంట్ గా నిన్ను తీసుకుని రమ్మన్నాడు. డాడీ కేసులో ఏదో క్లూ దొరికిందంట. వీళ్ళని గుర్తుపట్టావా? అదేంటి సరిగ్గా చూడు. మొదటిసారి అంకుల్ని అటాక్ చేసింది వీళ్ళే. అప్పుడు మిస్ అయ్యారు కాబట్టి మళ్ళీ ట్రై చేశారు. ఖచ్చితంగా వీళ్ళే అనుకుంటున్నా. ఏమంటావు? మొదటిసారి మిస్ అయ్యారు కాబట్టి